ఎడ్ షీరన్ ఫస్ట్ టైం అరిజిత్ సింగ్ గురించి తెలుసుకున్నప్పుడు ఆషికి 2 లోని తుమ్ హీ హో పాటతో అరిజిత్ సింగ్ వాయిస్ అతనికి చాలా నచ్చేసింది. తర్వాత ఎడ్ షీరన్ అరిజిత్ సింగ్ ని కాంటాక్ట్ చేసి మీరు ఎప్పుడైనా నాతో కొలాబరేట్ చేద్దాం అనుకుంటే చెప్పండి, నేను రెడీగా ఉన్నాను అని చెప్పాడు. అరిజిత్ సింగ్ లండన్ లో పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఎడ్ షీరన్ గెస్ట్ గా జాయిన్ అయి అక్కడ అతని సెకండ్ మోస్ట్ పాపులర్ ట్రాక్ పర్ఫెక్ట్ ని ఇద్దరు కలిసి పర్ఫార్మ్ చేశారు. డ్రెస్సింగ్ రూమ్ లో ఎడ్ షీరన్ సఫైర్ అనే ట్రాక్ ఎర్లీ వర్షన్ వినిపిస్తున్నప్పుడు అరిజిత్ సింగ్ స్పాట్ లోనే ఇన్స్ట్రుమెంట్స్ మరియు మెలోడీస్ గురించి ఐడియాస్ ఇచ్చారు. కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఎడ్ షీరన్ ఇండియా టూర్ లో ఉన్నప్పుడు అరిజిత్ కి కాల్ చేసి ఇది మనం కలిసి పర్ఫార్మ్ చేద్దామని చెప్పాడు. అప్పుడు అరిజిత్ దయచేసి నా హోమ్ టౌన్ కి రావాలి, నేను మా ఇల్లు ఇంకా ఇక్కడి కల్చర్ గురించి మీకు చూపిస్తానని రిక్వెస్ట్ చేశాడు. ఎడ్ షీరన్ వాళ్ళ ఫాదర్ తో కలిసి కోల్కతాకి వెళ్లి అరిజిత్ తో చాలా ఫన్ టైం స్పెండ్ చేస్తూ అక్కడ స్టూడియోలో ఇద్దరు కొలాబ్ అయి ఒక ట్రాక్ రెడీ చేశారు. అరిజిత్ ఎడ్ షీరన్ కి ప్రాపర్ గా పంజాబీ ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్తూ ఇంకా సితార్ కూడా నేర్పించాడు. అలా అరిజిత్ తో కలిసి స్పెండ్ చేసిన ఈ సందర్భం, ఈ అనుభవం ఎప్పుడు మర్చిపోలేదని ఎడ్ షీరన్ తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి రికార్డ్ చేసిన ఫుల్ పంజాబీ వర్షన్ త్వరలో రిలీజ్ అవుతుంది.